అడ్వకేట్ బాలా గారు. నమస్తే అండి. నమస్తే బాలా గారు, ప్రస్తుతం ఏపీలో ఓ పక్క మహానాడు జరుగుతూ ఉన్నప్పటికీ మహానాడు కన్నా కూడా లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందని ఒకరు, లేదు అని ఒకరు, మీ హయాంలో జరిగిందని ఒకరు, మా హయాంలో జరిగిందని ఇంకొకరు, ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అసలు లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయింది. మీరేం చెప్తారు? నాకు తెలిసి భారతదేశంలో జరిగిన అన్ని స్కాముల్లో కంటే అతి పెద్ద స్కామ్ అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ నాకు తెలిసి ఇంతకంటే హిలేరియస్ జోక్ స్కామ్ ఏది ఉండదండి. స్కాములు చూసాం, ఎక్కడో చోట స్కామ్ జరిగిందంటే ఏదో కొంచెం ఎవిడెన్స్ లో ప్రైమా ఫేసీనో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి ఉంటది బేసికల్ గా. అసలు లేని స్కామ్ అని రెజిమ్ క్రియేటెడ్ స్కామ్ అంటే ఇది ఒకటే. నోట్ డౌన్, అండర్లైన్, రెజిమ్ రివెంజ్ క్రియేటెడ్ స్కామ్. అంతే, రెజిమ్ రివెంజ్ క్రియేటెడ్ స్కామ్. అంటే ఇప్పుడు అంత రివెంజ్ గా క్రియేట్ చేయాల్సినంత అవసరం ఎవరికి వస్తుంది? అది చట్టపరంగా వెళ్ళాల్సి, శిక్షలు పడతాయి, అరెస్టులు జరుగుతాయి. అండ్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మాజీ ముఖ్యమంత్రిని ఈ లిక్కర్ స్కామ్ లోనే అరెస్ట్ చేయబోతున్నారు అంటూ ఇంత పెద్ద వార్తలు వస్తుంటే మీరు ఎవిడెన్స్ లేని ఒక రివెంజ్ క్రియేటెడ్ స్కామ్ గా ఎట్లా అభివర్ణిస్తారు? నేను చెప్పట్లేదండి, ఇదిగోండి దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఎఫ్ఐఆర్ కాపీ, ఎఫ్ఐఆర్, ఇంకోటేమో ఇంటర్నల్ గా జరిగిన కరస్పాండెన్స్ ఏవైతే ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ బ్యావరేజెస్ వాళ్ళకి రాసినవి ఏవైతే ఉన్నాయో. ఫస్ట్ కంప్లైంట్ ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు రేపు మాపో నాకు తెలిసి ఇంకా కొంతమంది జనాలు కూడా ఇలాంటి కంప్లైంట్లు ఇప్పుడు ఇస్తారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న స్కాముల మీద, ఏవి ప్రస్తుతం జరుగుతున్న లిక్కర్ స్కామ్ మీద కూడా ఇస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి స్కామ్ లిక్కర్ గురించి ఇచ్చాడు, ఆయన రిక్వెస్ట్ to inquiry and take action against the irregularities happen during the 2019 to 2024 అని ఏమన్నారు? స్కామ్ జరిగింది అలా ఎవరో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఇర్రెగ్యులారిటీస్ అన్నాడు ఆయన. రాస్తూ ఆయన ఏమనంటే ఐ విష్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ అండ్ సర్టన్ ఇర్రెగ్యులారిటీస్ హ్యాపెన్ అండ్ సో అని చెప్పి రాసుకొచ్చాడు. 2019 to 24లో ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, ఆర్డర్ ఫర్ సప్లై అంటే OFS అంటారు, అది ఎలా జరిగింది ఏంటన్న దాని గురించి నేను కొంచెం చెప్తానని చెప్పేసి పాపం ఆయన అన్ని రాసుకుంటూ వచ్చి ఎవరో ఆ పాపం కంప్లైంట్ ఇచ్చినారు. ఎవరు అదే పాపం అనేది అంటారు కదా, ఎవరు ఆయన అని కంప్లైంట్ ఇచ్చిన బయటికి నేను చెప్పను, ఎందుకంటే హీస్ ఎ విజిల్ బ్లోయర్ కాబట్టి విజిల్ బ్లోయర్ ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఐ డోంట్ వాంట్ టు షేర్. ఆయన ఏమి ఇచ్చాడంటే, ఫర్దర్ దీస్ అండ్ ద రూలింగ్ పార్టీ లీడర్స్ ఎస్టాబ్లిష్డ్ అండ్ హ్యావ్ హవాలా కైండ్ ఆఫ్ సీక్రెట్ మనీ ట్రాన్సాక్షన్ సిస్టమ్ బై యూజింగ్ సమ్ ఆఫ్ హిస్ హెంచ్మెన్స్. దిస్ స్కామ్ ఈస్ అన్హర్డ్ and is very much bigger than of Delhi liquor scam. Hence I request you to inquiry into the matter and take action against those persons involved in the liquor scam. Very well, మంచిది, గుడ్. ఎందుకంటే I appreciate, ఎందుకంటే విజిల్ బ్లోయర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అది లేకపోవడం వల్లనే మన ఇండియాలో ఈరోజు ఇలా ఉన్నాం మనం. I appreciate ఒకటి. ఓకే, దీని మీద ఇమీడియట్గా ఏం జరిగిందంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి వచ్చారు కదా, అందరూ తెలుసుకోవాల్సిందంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇస్ టోటలీ డిఫరెంట్ దాన్ ఆఫ్ దిస్. నేను అక్కడ చెప్తున్నా ఎందుకు అంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇట్స్ టోటలీ వెరైటీ. అక్కడ కంప్లీట్ గా ప్రైవేటీకరణ చేశారు. ఎక్కడ? ఢిల్లీలో కంప్లీట్ ప్రైవేటీకరణ అంటే గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పనులు కూడా ప్రైవేట్ వాళ్ళు చేసేసారు. లైసెన్స్ ఇవ్వాలంటే కూడా నువ్వు వేసుకో. ఒక L1 వాడు ఉంటాడు, L1 వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను చిన్న షాప్ పెట్టుకోవాలనుకుంటే నీ దగ్గర లైసెన్స్ నేను తీసుకుంటా అంతే. అందుకే కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి పాత్ర ఉంది అని చాలా గట్టిగా వినిపించడానికి ఈ పాయింట్స్ కదా రీజన్. నేను అదే అంటున్నానండి, అక్కడ గవర్నమెంట్ కి రావాల్సిన ఖజానా గానీ, లేకపోతే ఎక్స్చెకర్ గానీ, లేకపోతే అమౌంట్ గానీ, బెనిఫిట్స్ గానీ, ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయాయి. అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో జరిగింది గవర్నమెంట్ చేతి నుంచి ప్రైవేట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైపోయింది? ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ కి వచ్చింది. ఎందుకు? మన 2019 to 24 నడిపిందంతా ఎవరు? గవర్నమెంట్. అంటే ఎంత గవర్నమెంట్ కూడా స్కామ్ జరిగింది, గవర్నమెంట్ ఆఫీసర్లు మొత్తం అందరు పెట్టాలి ఇప్పుడు, లేకపోతే వాళ్ళ మీద కలరబుల్ ఎక్సర్సైజ్ మిస్యూజ్ ఆఫ్ పవర్ కింద ఆఫీసర్ల మీద కూడా కేసు పెట్టచ్చు. ఎందుకంటే నీ ఇల్విల్ రెజిమ్ లేకపోతే బాస్ ని ఫేవరిజం చూపించినందుకో, లేకపోతే కేజ్ ఆఫ్ ప్యారెట్ కిందనో నువ్వు చేస్తే కుదరదు. ఆయన ఏం చేశాడంటే, బ్యావరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి ఒక మెమో పంపించాడు. సబ్జెక్ట్ మెమో ఏంటంటే, కంప్లైంట్ సోన్సో వచ్చింది, సోన్సో పర్సన్ దగ్గర నుంచి కంప్లైంట్ పిటిషన్ మీద మీరు రిపోర్ట్ ఫైల్ చేయండి అని చెప్పేసి. ఏ కాపీ ఆఫ్ రెఫరెన్స్ సైటెడ్ అండ్ సోన్సో అండ్ డీటెయిల్ రిపోర్ట్ గవర్నమెంట్ ఇమీడియట్లీ తీసుకోండి అన్నాడు. అది కూడా బాగుంది. ఓకే, ఆయన అడిగిన దాని మీద రిపోర్టు కోరితే
బ్యావరేజెస్ కంపెనీ వాడు ఏం చేశారు అంటే ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ పంపించారనమాట. ఎవరికి పంపించారు? ఫ్రమ్ మేనేజింగ్ డైరెక్టర్ టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయనకి 5 men కమిటీ ఒకటి వేసుకున్నారు వీళ్ళు. ద కమిటీ ఇస్ కంప్రైజ్ ఇన్ ద ఫాలోయింగ్ 5 ఆఫీసర్స్ 1 2 3 4 5 6. వాళ్ళలో ఎవరు? అడిషనల్ కమిషనరు, డీజీఎం అండ్ డీసీ ఒకరు, డిప్యూటీ కమిషనరు, ఇంకోరేమో డీజీఎం ఎంఎం, అంటే నాకు తెలిసి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అనుకుంటాను, అండ్ P&ES. వీళ్ళు మొత్తం 5 మంది కమిటీ. అంటే దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నట్టున్నారు ఈ కమిటీలో. ఈ కమిటీ వాళ్ళు మొత్తం అంతా వెరిఫై చేసి రికార్డ్స్ అన్ని తీసిన తర్వాత వీళ్ళు కన్క్లూజన్ ఇచ్చారు. ఏమని కన్క్లూజన్ ఇచ్చారు? ఒకసారి కన్క్లూజన్ ఏంటో చదువుదాం. బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా ఫాలోయింగ్ ఈస్ అపరెంట్. అంటే మా దగ్గర ఉన్న డేటా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఏదైతే ఫైల్స్ అన్ని మొత్తం వెరిఫై చేసి సప్రెషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ పాపులర్ బ్రాండ్స్ అండ్ అన్ఫెయిర్ డిస్క్రిమినేషన్ ఇన్ అలొకేషన్ ఆఫ్ OFS ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లీడింగ్ ఆల్మోస్ట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ బ్రాండ్స్ ఫ్రమ్ ద మార్కెట్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి చూసారా, వాళ్ళ రెస్క్యూలకు వీళ్ళు వస్తున్నారు. హే చూడండి నా బ్రాండ్ పెట్టలేదు 5 సంవత్సరాలు, ఇప్పుడు పోయి నువ్వు పోరాడు. అట్లుంది ఇది. నేను చెప్తాను, నేను అక్కడికే వస్తున్నా. అంటే వాళ్ళు అనడం ఏందో తెలుసా ఇక్కడ, బాగా మళ్ళీ చదువుతాను. సప్రెషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ పాపులర్ బ్రాండ్స్. నీకు ఎందుకయ్యా నాకు అర్థం కాదు. వాళ్ళ పాలసీ ఏంటి గవర్నమెంట్దే? ఆ గవర్నమెంట్ పాలసీనే లిక్కర్ని బ్యాన్ చేయాలి. లిక్కర్ని బ్యాన్ చేయాలంటే ఏంటి? ఒకటేసారి లిక్కర్ని బ్యాన్ చేయాలంటే కష్టం. దాన్ని ఎవరు చేయాలి? గవర్నమెంట్ కదా. మరి అది గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఏం పాలసీ తీసుకునింది? లిక్కర్ బ్యాన్ చేయాలంటే ఫస్ట్ మేము దఫాలుగా తీసుకొస్తాం, దానికి రేట్లు హైన్ పెంచుతాం, బ్రాండ్లను తగ్గిస్తాం, ఉన్న వాటిని వాడాలి, మిగతా వాడకూడదు అని వాళ్ళ కాన్సెప్ట్. దట్ ఈస్ దేర్ ఐడియాలజీ. ఇట్ ఈస్ క్లియర్ కదా. మరి ఐడియాలజీ ఉన్నప్పుడు మిగతా బ్రాండ్ అనేది లోపలికి తీసుకొస్తే ఇంకా బ్యాన్ చేసేది ఎక్కడుంది? రిడక్షన్ ఎక్కడ ఉంటుంది? పాయింట్ అర్థమైందా మీకు? ఇక అన్ని అవైలబుల్ ఉన్నాయనుకోండి, ఇక లిక్కర్ స్టాపేజ్ ఎక్కడ ఉంటుందండి? అంటే ఈ మాత్రం కామన్ ఇది లేకుండా, మైండ్ అప్లికేషన్ లేకుండా ఉన్నారా ఆఫీసర్లు, జనాలు, లేకపోతే సోకాల్డ్ మినిస్టర్లు, సోకాల్డ్ ఇప్పుడు మాట్లాడుతున్న చీఫ్ మినిస్టర్లు, సోకాల్డ్ ఎమ్మెల్యేలు, సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీకు కామన్ సెన్స్ లేదా? అలా పాలసీనే అది కదా, వద్దు అనేది కదా పాలసీ. మరి వద్దు అన్నప్పుడు మీతో కమాన్ యూ కమ్ అంటారా? ఒకటి పాయింట్ అయిపోయిందా? సో మరి మనకి సామాన్యులుగా ఉన్న చాలా మందికి పాయింట్స్ అన్ని అర్థమవుతున్నప్పుడు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు నేను ఇంకా వస్తా, ఇంకో క్లారిటీ. ఇంకా మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ. అంటే 3 పాయింట్స్ ఉన్నాయి, ఒకటి చెప్పాను, ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. చెప్పండి. ఇంకోటి ఏంటి? ఫేవరబుల్ టు ఏ ప్రిఫరెన్షియల్ అలొకేషన్ ఆఫ్ ఆర్డర్ టు ఏ సర్టన్ న్యూ బ్రాండ్స్ ఇన్ వైలేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ నామ్స్ గివింగ్ దెమ్ అన్డ్యూ మార్కెట్ షేర్ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఓల్డ్ వాళ్ళని వద్దన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరో ఒకటి చేయాలి కదా ఉన్న వాళ్ళకి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఇస్తారు కామన్ గా. దాని మ్యానుఫ్యాక్చరర్కి అన్డ్యూ అడ్వాంటేజ్ ఏముంటుంది? సప్రెషన్ ఏముంటుంది? ఎవరైనా ప్రొడక్షన్ చేయాల్సిందే, మాల్ ఇవ్వాల్సిందే, తప్పదు అందులో. ఓకే. నెంబర్ 3, ద ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ వాస్ షిఫ్టెడ్ టు ఏ మాన్యువల్ ప్రాసెస్ గివింగ్ అ స్కోప్ ఫర్ ద మ్యానిపులేషన్ ఆఫ్ OFC అగైనెస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ సిస్టమ్ ఆటోమేటెడ్ OFC కంప్రైజ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్ ద ప్రాసెస్. ఇందులో వాళ్ళు వద్దు అని అనుకున్నప్పుడు, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆన్లైన్ కాకుండా మాన్యువల్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు సెలెక్టివ్లో ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఆ సిస్టమ్ని మార్చారు. దట్ గవర్నమెంట్ హస్ టేకెన్ ఎ డెసిషన్ టు చేంజ్ ద సిస్టమ్. ఎందుకు చేంజ్ ద సిస్టమ్? ఎండ్ ఆఫ్ ద డే వాడు ప్రోడక్ట్ రెడీ చేస్తేనే బాటిల్ వస్తుంది, లేకుండా రాదు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, హవెవర్ ద కమిటీస్ కుడ్ నాట్ అసర్టైన్. చూడండి, హవెవర్ కమిటీ కుడ్ నాట్ అసర్టైన్. ఏం తీయలేదంట, ఏం తీసుకోలేదు, ఏం రాలేదు. అసర్టైన్ అండర్లయింగ్ మోటివ్ బిహైండ్ సచ్ డిస్క్రిమినేషన్. అంటే అలా వాళ్ళు ఎందుకు చేశారో, వాళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్ వీళ్ళు ఏమంటున్నారంటే, కాంట్రాక్ట్ నాకు ఇవ్వలేదు అనుకోండి, నేను ఇప్పుడు వచ్చి చెప్తున్నా ఆయనకి ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు నాకు తెలియదంట. వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వలేదంటే ఇప్పుడు నీకేంటి లాలుచి? అలా కాంట్రాక్ట్ ఇస్తే నీకు కమిషన్ వస్తుందా? అంటే దానికోసం నువ్వు ఇప్పుడు పోరాడుతున్నావా? దానికోసమే వినండి ఒక్క నిమిషం. ఇక్కడ ఎలా ఉందంటే వీళ్ళు రాసినవన్నీ అండర్లయింగ్ మోటివ్ బిహైండ్ సచ్ డిస్క్రిమినేషన్ అండ్ మ్యానిపులేషన్స్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద రికార్డ్స్ అండ్ డేటెడ్ రేటెడ్ సోన్స్. వాళ్ళకి అర్థం కావట్లేదంట. ఏంటి వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేశారు? వాళ్ళ పాలసీ ఏంటి ఆ విధంగా చేయడానికి? లిక్కర్ ఎవరు తాగకూడదు, కరెంట్ షాక్ కొట్టినట్టు రేట్లు ఉంటే ఎవరు తాగడం మానేస్తారు. దఫాలుగా అంటే తాగే వ్యక్తికి భయం వేసి అతను సైకలాజికల్గా తగ్గించుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ హెల్త్ కూడా ఇమీడియట్లీ డ్యామేజ్ అవ్వవు. సో దాని కాన్సెప్ట్ మీద వీళ్ళు ఏం చేశారు? రేట్లను పెంచారు.
ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ రేట్లను పెంచి బ్రాండ్లన్నీ తీసేశారు. ఎందుకంటే ఆల్రెడీ బ్రాండ్లు అవైలబుల్ ఉన్నాయనుకోండి, నోరేముంటుంది లబలబా అంటది. అవుతుందా? ఏది ఆగదు. సో మీకు ఉన్న బ్రాండ్లన్నీ అవైలబుల్ ఉంటే పోయి తీసుకొచ్చుకుంటారు, తాగుతాడు. అదే తీసేశారు అనుకోండి, ఈ బ్రాండ్ ఏదైనా తాగడం మానేస్తారు, కొంతమంది తాగుతారు. అలా తగ్గించుకుంటూ రావాలనేది వాళ్ళ పాలసీ. దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అయితే ఆయన ఎందుకు అలా చేశారో వాళ్ళకి తెలియదు అన్నారు. హెన్స్ ఎక్స్టర్నల్ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మే బీ అడ్వైజ్ టు టేక్ అప్ సచ్ యాక్షన్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర అయితే ఏం లేదండి, ఒకవేళ మీరు ఏదైనా ఎక్స్టర్నల్గా చేయించుకోవాలనుకుంటే చేసుకోండి, మాకు సంబంధం లేదని చెప్పేసాను. ఇప్పుడు బావరేజ్ కార్పొరేషన్ వాళ్ళు మా దగ్గర ఏం దొరకలేదు కుర్రో మొర్రో కమిటీ చెప్తే మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ల కమిటీ ఇప్పుడు ఎక్స్టర్నల్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారంటే రెవెన్యూ సెక్రటరీ ఈయన ఎవరికి రాశాడు, కంప్లైంట్ రాశాడు సిఐడికి. ఓకే, కంప్లైంట్ రాయగానే సిఐడికి ఏమైనా కంప్లైంట్ రాశాడు ఈయన, సోన్స్ ఏదో జరిగింది, ఇదిగోండి ద రిపోర్ట్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద సీరియస్ ఆఫ్ ద మ్యాటర్ యాజ్ పర్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఎంక్వైరీ రిపోర్ట్ ద ఇంటర్నల్ కమిటీ మెన్షనింగ్ suppression of brands, unfair discrimination, preferential allocations of OFS, violation of etc. The CID Mangalgiri AP is requested to take necessary action, investigation into the matter as recommended by the internal committee and so on. So committee is not recommended, my dear principal sir. Committee is not recommended. Committee suggested if you want. What committee says? Aina maybe ante koncham idemo. What committee says, I'll read again. Hence, an external specialized investigation agency may be, sir, may be, should కాదండి, maybe అది తెలుసుకోండి సార్. మళ్ళీ మీ మా స్టేట్కి ప్రిన్సిపల్ సెక్రటరీలో అంటే మీకు మరీ ఆ మాత్రం లేకపోతే మొన్న ఎలక్షన్స్లో జరిగింది చూసారా, 45 రోజులు దాటకముందే డేటా మొత్తం డిలీట్ చేసేయండి, రికార్డ్స్ మొత్తం ఎగరగొట్టేయండి, 45 days ఎలక్షన్ పిటిషన్ వేస్తారనే మినిమం కూడా లేకుండా మీరు డిలీట్ చేశారు చూసారా, అలా ఉంటుంది సార్ పనితీరు. ఓకే, మేబీ అడ్వైజ్ టు టేక్ అప్ సచ్ అన్ యాక్షన్ అని. అంటే అడ్వైస్ మేబీ మీరు చేయండి, చేయకపోండి మాకేం అభ్యంతరం లేదు, మీ ఇష్టం. అంటే ఈయన ఏమన్నారో తెలుసా, ఇంటర్నల్ కమిటీ రికమెండెడ్ అంట, రికమెండెడ్ బై ద ఇంటర్నల్ కమిటీ వేర్ ఇట్ ఈస్ రికమెండెడ్ సార్. ప్లీజ్, కామన్ మ్యాన్ మేబీ డజంట్ నో, బట్ దెర్ ఆర్ సో మెనీ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఇస్ దేర్. We are in a 3-tier system: legislator, judiciary, executive. We are in part and parcel of the judiciary. Like we, wait. Like we can understand what is the content of this, right? At least you have to observe. You have to scarcity of somebody, maybe read these orders. అది కూడా లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రాసేస్తారా రాతలు? ఆయన సీరియస్నెస్ అని చెప్పి సిఐడికి లెటర్ కొట్టాడు. లెటర్ కొట్టగానే సిఐడి వాళ్ళు ఏం చేశారు, పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలండి. ఎందుకంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత బేసికల్ గా ఎఫ్ఐఆర్ కట్టాలి, ఎఫ్ఐఆర్ చేశారు. ఎందుకంటే లలిత కుమారి జడ్జ్మెంట్ ఒకటి ఉంది కాబట్టి, ప్రైమా ఫేసి ఉంది అని చెప్పేసి అన్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టేశారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇమీడియట్లీ స్టేట్ గవర్నమెంట్ ఇంకో స్పెషలైజ్డ్ టీమ్ ని స్ట్రిక్ట్ గా ఏర్పాటు చేసింది. ఇప్పుడు నాకు అనిపించే ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకంటే మీరు కొంచెం ఇంటలెక్చువల్ కాబట్టి అడుగుతున్నా, జనాలకు కూడా అనుకోండి క్వశ్చన్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎక్కడికి పోయి డేటా తెచ్చుకోవాలి, ఎక్కడ పోయి ఎంక్వైరీ చేయాలి, ఎక్కడ పోయి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఎక్కడ పోయి కలెక్ట్ చేసుకోవాలి, ఒకసారి చెప్తారా? సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరండి? వాళ్ళు బావరేజ్ కార్పొరేషన్ కదా, వాళ్ళు ఏం చెప్పారండి? అదే నేను మిమ్మల్ని ఇంతకు ముందు నుంచి అడుగుతున్నది కూడా అదే. ఇప్పుడు ఆ పేపర్స్ లో ఉన్నవి యాజ్ ఎ లాయర్ గా మీరు ఆలోచించారు కాబట్టి మీకు ఆ ప్రూఫ్స్ అక్కడ ఏమన్నారు, హెన్స్లు, త్రూలు, షుడ్లు, మేబీలు ఇవన్నీ చూస్తారు. సామాన్యులుగా అసలు లిక్కర్ స్కామ్ గురించి అసలు ఏంటి, ఇప్పుడు లిక్కర్ అనేది మీ గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంట్ ఉన్నా, ఇంకో గవర్నమెంట్ ఉన్నా, ఇంకో గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా లిక్కర్ అయితే ఉండాల్సిందే. ఆ పర్సంటేజ్ ఇష్యూస్ లోనే ఏదో ఒక రభస జరుగుతుంది, గొడవ జరుగుతుంది. ఒక ముఖ్య నాయకుడు వచ్చి మొత్తం స్కామ్ జరిగింది ఈ రోజు రేపు అరెస్ట్ అంటారు, ఇంకొక ముఖ్య నేత వచ్చి అసలు స్కామే జరగలేదు, దీనికి సంబంధించిన ప్రూఫ్సే లేవు, పొండి అంటారు. ప్రజలు ఏమనుకోవాలి? మన దౌర్భాగ్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఏంటో తెలుసా మీకు? ఇంటర్మీడియట్ లో ఒకటేసారి 5 రకాల గ్రూప్స్ చదివిన ఏకైక వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా, అలానే రకరకాల కోర్సులు చేసిన వాళ్ళు, లేని కోర్సులు కూడా చేసిన వాళ్ళు మినిస్టర్లుగా ఉండడం మన దౌర్భాగ్యం. వాళ్ళకి ఏం తెలుస్తాయి బేసిక్స్ ఇవన్నీ? రాజ్యాంగం గురించి ఏం తెలుస్తుంది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ గురించి ఏం తెలుస్తుంది, అసలు గవర్నెన్స్ సిస్టమ్ అంటే ఏం తెలుస్తుంది, రూల్ ఆఫ్ లా అంటే ఏం తెలుస్తుంది? ఇవన్నీ తెలియనప్పుడు ఇలానే మాట్లాడతారు. బేసిక్ కంటెంట్ వాళ్ళ దగ్గర ఉండాలిగా. మైక్ పట్టుకున్నాం, మైక్ దొరికింది, కెమెరా దొరికింది, ఏదైనా మాట్లాడేసాయి, అయిపోయింది, అరెస్ట్.
వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందంటారా జరగలేదంటారా? సామాన్యులకు చెప్తున్నారు నేను ఇంత జరిగిన లాలో చెప్పినే కాదు. నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి, ప్రజలకు నేను ఒకటే క్వశ్చన్ ఇస్తున్నా. గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ప్రైవేటీకరణ ఉన్న లిక్కర్ సిస్టమ్ ని 2019 నుంచి 24లో ఉన్న గవర్నమెంట్ కి చేసుకునింది. అంటే గవర్నమెంటే నడుపుతుంది, గవర్నమెంట్ కి డబ్బులు వస్తున్నాయి, గవర్నమెంట్ కి అన్ని ఎవ్రీథింగ్స్ గవర్నమెంట్ అండి. ప్రొక్యూర్మెంట్ అయినా గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది, మాకు ఇంత స్టాక్ కావాలంటది, వాళ్ళు రెడీ చేసుకుంటారు, స్టాక్ ఇస్తారు. ఇక్కడ వాట్ ఎవర్ ప్రొక్యూర్మెంట్ పని పక్కన పెట్టిద్దాం మనం. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ అమ్మే షాప్ లో నాకు కావాల్సింది ఏంది, లిక్కర్ రెడీ అయిన బాటిల్ కావాలి, అది ఫినిష్డ్ గుడ్. ఈ ఫినిష్డ్ గుడ్ ఎన్ని వచ్చాను నేను నమ్మాను. ఇంత సింపుల్ లాజిక్. ఇంటర్మీడియట్ చదువుకుంటున్న వాళ్ళకైనా బేసిక్ సిఈసి కామర్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అడిగినా కూడా ఈజీగా చెప్పేస్తారు. ఇది అంతవరకు మనం దానికి బీకామ్లు, ఎంకామ్లు లేకపోతే చేయాల్సిన అక్కర్లా. బేసిక్ ఇంటర్మీడియట్ లో చేసిన వాళ్ళు కూడా చెప్పేస్తారు, ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్. ఎందుకంటే నేను కూడా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదివాను, రెండు బీకామ్స్ ఉన్నాయి నాకు కూడా. నేను చదివిన ఎంపైబీసీ అయినా, బట్ నేను ఆర్ట్స్ కోర్స్ చదివాను కాబట్టి నాకు కూడా అకౌంటింగ్ సిస్టమ్ గురించి దీని గురించి నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి, నేను అది కాక ఎంబీఏ కూడా కాబట్టి ఫైనాన్షియల్ స్ట్రెంత్స్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి బేసిక్ ఇంటర్మీడియట్ వాళ్ళకి అడిగినా క్లియర్ కట్ గా చెప్పేస్తారు. ఏంటి, యాజ్ ఏ గవర్నమెంట్ గా నేను ప్రొక్యూర్ చేస్తున్నది ఏంటి, ఫినిష్డ్ గుడ్. ఎంత ఇన్వెంటరీ వచ్చింది, ఎంత అవుట్పుట్ అయింది, ఎంత అమౌంట్ వచ్చింది, ఇట్స్ వెరీ సింపుల్. పెద్ద రాకెట్ సైన్స్ లేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి సింపుల్. ఈ గవర్నమెంట్ ఏం చేసింది, 2019 నుంచి 24 వరకు మొత్తం గవర్నమెంట్ చేతిలోకి వచ్చేసింది, ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఎవరు లేదు. డబ్బులు ఎవరికి వస్తాయండి, గవర్నమెంట్ కి. ఇన్కమ్ ఎవరికి వస్తుందండి, గవర్నమెంట్ కి. ప్రాఫిట్ ఎవరికి వస్తుందండి, గవర్నమెంట్ కి. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఇంకోటి ఉంది. ఈ 2024 నుంచి ఇప్పుడు ప్రస్తుతం పాలసీ ఏంటంటే గవర్నమెంట్ నుంచి తీసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు. దీని స్కామ్ అందామా లేకపోతే ఇప్పుడు జరిగిందని స్కామ్ అందామా? ఇప్పుడు నాకు చెప్పండి, స్కామ్ ఇదా లేకపోతే ఇదా? గవర్నమెంట్ లో ఉంటే స్కామా, గవర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతే స్కామా? సింపుల్. ప్రజలకి నేను క్వశ్చన్ వేస్తాను. ఓకే, నేను స్ట్రైట్ ప్రజలకు ఒకటే క్వశ్చన్, గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తున్నది స్కామా లేకపోతే గవర్నమెంట్ నుంచి వద్దు అనుకొని ప్రైవేటీకరణ చేసిన దానికి స్కామ్ అంటామా? ఓకే, ఆ విధంగా కూడా తీసుకుందాం. లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన రెవెన్యూ ఎంత, ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్న రెవెన్యూ ఎంత? అంటే కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అయ్యి, ఇప్పుడు అది గవర్నమెంట్ ప్రైవేటీకరణ రెండిట్లో విషయాన్ని పక్కన పెట్టేస్తే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, దానికి అనుగుణంగానే ఆ సర్కిల్ లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్కిల్ దాటి వెళ్తేనే కదా దాన్ని మనం ఒక స్కామ్ అనో ఇంకోటి. నేను అక్కడికే వస్తున్నానండి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని క్యూరబుల్ ఎర్రర్స్ ఉంటాయి, నాన్ క్యూరబుల్ ఎర్రర్స్ ఉంటాయి. క్యూరబుల్ ఎర్రర్స్ అంటే ప్రొసీజర్ లో ఏమైనా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ మిస్ మ్యాచ్ అయితే సెట్ చేసుకోవచ్చు, అది ఇట్స్ నాట్ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటానా, గవర్నమెంట్ కి రావాల్సిన రెవెన్యూ ఏదైతే ఉంటుందో, రెగ్యులర్ రెవెన్యూ ఏదైతే ఉందో, అది వన్ టైం కి కట్ అయిపోయి డైరెక్ట్ ప్రైవేటీకరణ చేసేసారు. ఇప్పుడు లాటరీ వేస్తారు, లాటరీ డిపాజిట్ అమౌంట్ గవర్నమెంట్కి వచ్చింది, తర్వాత ట్రాన్సాక్షన్ లో వాడేందుకు నీకు ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్పరెంట్ గా చూపిస్తాడు. ఇప్పుడు అందరు జనాలు మొత్తుకుంటున్నారు. మీరు వచ్చి ఎఫ్ఐఆర్ లో ఏముంది, సిఐడి ఏం చేసింది ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి విజయసాయి రెడ్డి గారు తన వాయిస్ వినిపించారు. స్కామ్ ఉంది, నేను నోరిప్పానంటే చాలా విషయాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. దాని అర్థం ఏంటి, ఎక్కడో లిక్కర్ స్కామ్, ఎక్కడో తప్పులు జరిగినట్టు విచారణ జరుగుతున్నాయి, కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కస్టడీలోకి తీసుకెళ్తున్నారు, అరెస్ట్ కూడా జరిగింది. మరి ఎందుకు జరిగాయి ఇవన్నీ? ఇప్పుడు ఈయన విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ప్లస్ ఎంపీగా కూడా చేశారు. నేను ఆయనకు ఒక క్వశ్చన్ ఇస్తాను. నోయింగ్ వెరీ వెల్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్, దెర్ ఈస్ అ ప్రొవిజన్ ఆర్టికల్ 51A, when you enjoyed the power during the course of period, right? Now you are coming and saying that there is a scam. ఆ టైంలో అంటే స్కామ్ లో నువ్వు కూడా కల్పిట్, ఒక స్కామ్ జరిగితే నువ్వు కల్పిట్ అయినట్టుగా. నీకు తెలిసి ఉన్నప్పుడు రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 51A ప్రకారం నువ్వు ఇమీడియట్ గా రిపోర్ట్ చేసి ఉండాలి కదా, ఎందుకు చేయలే? ఆ రోజు చేయలేదంటే ఆ రోజు లేదని అర్థం. ఈ రోజు చేస్తున్నావు ఎందుకు? బికాస్ నువ్వు అక్కడ లేవు, బయటకు వచ్చావు, ఇంకొకరితో కొల్యూడెడ్ అయిపోయినావు కాబట్టి నౌ యువర్ ఇన్ ద డైరెక్షన్స్, యువర్ డూయింగ్ ఇట్ నౌ. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, ఆయన ఏం అమాయకుడు కాదు, చిన్నపిల్లడు కాదు, భయపడితే కూడా భయపడడానికి సినిమా లేదు, ఆయన మీద ఆల్రెడీ ఎన్నో కేసులు ఉన్నాయి, జైలుకి వదిలొచ్చాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్తున్నాడు? హీఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సమ్వన్. మనం అది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే నేనేం ఆయనకు ఫేవరెటో లేకపోతే నాకు ఎవరో చెప్పారని కాదు, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఆ టైంలో ఎందుకు చెప్పలేదు నువ్వు? అంటే నీకు ఆ టైంలో తెలిసి నువ్వు ఇది చేస్తున్నావు అంటే ముందు నిన్నేయాలి ఫస్ట్ లోపల. ఎందుకో చెప్పనా, స్కామ్ జరిగి ఉంటే నువ్వు నేను నోరు ఇప్పితే వాట్ ఈస్ నోరు ఇప్పడం? స్కామ్ జరగలేనప్పుడు ఎందుకు ఇన్ని విచారణలు, ఎందుకు కస్టడీలోకి తీసుకోవడం, ఎందుకు అరెస్టులు, ఈ పర్వం ఎట్లా కొనసాగుతుంది? మీరు అన్నట్టు అసలు జరగకపోతే. నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో లేకపోతే వాళ్ళు ఎందుకు రిమాండ్ పంపిస్తున్నారో, మెజిస్ట్రేట్ ఎందుకు పంపిస్తున్నారో ఐ డోంట్ నో. ఎందుకంటే ప్రైమా ఫేసి వాళ్ళు ఏం చూపిస్తున్నారో తెలియదు. నేను అదే చెప్తాను. మీకు క్వశ్చన్ తెలుసా,
హైకోర్టు సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో జుడిషియరీలో లోయర్ జుడిషియరీకి అంటే డిస్ట్రిక్ట్ జుడిషియరీకి ఎన్నో సార్లు చెప్పింది. రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ కూడా ఉంది, బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జ్మెంట్ లో కన్క్లూజన్ లో క్లియర్ కట్ గా రాసింది మెకానికల్ రిమాండ్ పంపించద్దండి అని చెప్పేసి అని. మీకు క్వశ్చన్ తెలుసా, వాళ్ళ మీద ప్రెషర్ ఉంటది, వాళ్ళు మాకు ఎందుకు వచ్చిన గోల, మేము పంపించేస్తే అయిపోయింది కదా అంతే అంతే ఆ మైండ్ లో. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, ఐ నో దాట్ బికాస్ దే డూ. వై? బికాస్ దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. సింప్లీ దే పాస్ అన్ జుడిషియల్ ఆర్డర్. ఏమన్నా ఉంటే ఛాలెంజ్ చేసుకోండి. మీరు చేసే తప్పు కానీ ఛాలెంజ్ చేసుకోమంటారు. ఏంటి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. సో ఇదేమైపోతుంది, ఒక కన్వెన్షనల్ ప్రాక్టీస్ అయిపోయిందండి ఇప్పుడు. అరే ప్రజల యొక్క రైట్స్ పోతున్నాయి, ప్రజల యొక్క ఇవి పోతున్నాయని ఎవరికి లేదు. ఇప్పుడు ఈ స్కామ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇప్పుడు ఆయన మెడకో కూర్చులా బిగుసుకుంది. మహానాడు అయిన వెంటనే ఇమ్మీడియట్లీగా అది అర్ధరాత్ర తెల్లవారుజామున ఉదయం మధ్యాహ్నమా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు, మళ్ళీ జైలుకి పంపించబోతున్నారు. ఇదే వార్త. మేడం నేను ఇంకో క్వశ్చన్ ఫస్ట్ ఒక వర్డ్ లో చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఈ కేసులో డైరెక్ట్ ఇంక్రిమెంట్ మెటీరియల్ లేకుండా, డైరెక్ట్ ఎవిడెన్స్ లేకుండా, హియరెన్స్ మీద లేకపోతే కొలాబరేటివ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా, సబ్స్టాన్షువల్ ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అరెస్ట్ చేశారంటే నాకు తెలిసి ఇంత జోక్ ఆఫ్ ద లా, రూల్ ఆఫ్ లా ఏది ఉండదండి. జోక్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా అంటున్నానండి. ఎందుకో చెప్తున్నానంటే జోక్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా అని చెప్పేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒకప్పుడు రోజులు హియరెన్స్ మీద ఏదో చెప్పాడు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, అని చెప్పాడు, తర్వాత చూసుకోండి మీరు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ట్రాన్స్పరెంట్ ఎరాలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏంటి, కళ్ళ ముందర కనిపిస్తే నమ్మే ఎరాలో మనం ఉన్నాం, డిజిటల్ ఎరాలో మనం ఉన్నాం. ఈ ఎరాలో ఓన్లీ గాల్లో ఇల్యూజన్స్ మీద తీసుకొస్తారా? మరి అదే మాట వైసీపీ వాళ్ళు ఎందుకంత గట్టిగా చెప్పకుండా వాళ్ళు కూడా ప్రిపేర్డ్ గా ఉన్నట్టు మాకేమి జైలు కొత్త లేవు. యు హావ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ టు ద వైసీపీస్. ఓకే, జైలు మాకు కొత్త ఏం కాదు, వెళ్ళొచ్చేద్దాంలే, అత్తగారింటికి వెళ్ళొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు హిలేరియస్ జోక్ అని చెప్పానంటే, ఇది జోక్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా అవుతుంది అని చెప్పానంటే, మీకు బేసిక్స్ ఉండాలి అక్కడ. అట్లీస్ట్ నువ్వు ఇది రికవరీ చేశానో అది రికవరీ చేశానో ఇంకోటో నెక్సెస్ ఉండాలి. ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడు కూడా బ్రోకెన్ చైన్ ఉండకూడదు. బియాండ్ రీజనబుల్ డౌట్ యూ హ్యావ్ టు కన్క్లూడ్ దట్ ఇన్వెస్టిగేషన్. ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అదంతా భారతి గారికి సంబంధించి ఏదేదో చేశారు కాబట్టి భారతి గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు. నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత, నేను ఇంత చెప్పిన తర్వాత ఇంకా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్తున్నారంటే వాళ్ళకు నాలెడ్జ్ లేదు. ఫస్ట్ వన్ పాయింట్. నాలెడ్జ్ లేని వాళ్ళందరూ మాట్లాడడం వల్ల జరిగే నష్టం ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. వరల్డ్ ఎకనామికల్ ఫోరం వాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఇండియాలో 80% అబౌవ్ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ మీద నడుస్తుంది. ఇది మీకు చాలా డేంజరు. రాబోయే రోజుల్లో మీ యొక్క మైండ్ సైకలాజికల్ గా మీరు ఒక ఫిక్సేషన్ లోకి వచ్చిన తర్వాత మీ ఎదుగుదల ఉండదు, పాజిటివ్ ని మీరు ఆలోచించలేరు, నెగటివ్స్ మీద మీరు ఉంటారని చెప్పేసి ఎప్పుడో వాన్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ మన దగ్గర ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కన్క్లూజన్ ఆఫ్ మెటీరియల్ లేకపోయినా కూడా దే సే సంథింగ్. అంటే ఇప్పటికీ కూడా పేపర్స్ లో ఉన్నట్టుగా లేకపోతే కనబడుతున్నట్టుగా మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, డిజిటల్ ఎరాలో ఉన్న మనకి, డిజిటల్ ఐ ట్రాన్స్పరెంట్ ఎరా. ఓకే, డిజిటల్ ఐ ట్రాన్స్పరెంట్ ఎరాలో ఉన్న మనకి ఇవన్నీ చట్టబద్ధంగా జరుగుతున్నాయని అనిపిస్తుందా మీకు? నేను అదే చెప్తున్నాను కదా. నేను ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం కదా. నేను అదే అంటున్నా, హిలేరియస్ జోక్ ఏమంటున్నా, పక్కన పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలి అని అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు మేడం. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ మేనేజ్ అయిపోతే రిమాండ్ పంపించాలనుకుంటే పంపించుకోవచ్చు. ఈ సిస్టమ్ ఎలా ఉందంటే, నేను మళ్ళీ చెప్తున్నా, సిస్టమ్ ఇప్పుడున్న సిస్టమ్స్ అన్ని ప్రజెంట్ పొలిటికల్ రూలింగ్ గవర్నమెంట్స్ కి దే ఆర్ బికమ్ లైక్ స్లేవర్స్. ఎందుకు రీజన్ అంటే, మేబీ ఒకవేళ ఎవరన్నా వచ్చి లేదు బాగా చెప్పింది తప్పని అనుకోండి, కమ్ విత్ మీ, ఐల్ షో, నా రండి నేను చూపిస్తా. అన్ని వ్యవస్థల్లో కూడా ఛాలెంజ్ చేస్తాను నేను. కాదని చెప్పండి ఎవరైనా, ప్రాక్టికల్ గా చూపిస్తాను నేను. మళ్ళీ నేను ప్రాక్టికల్ చూసిన తర్వాత అందరు బాధపడతారు. నేను ముందే చెప్తున్నా, అంటే నేను ఆ సిస్టమ్ లో, మేము ఆ సిస్టమ్ కి అది తప్పులు చేస్తున్నామని మేము రోజు తప్పులు చేసిన వాటి గురించి మేము ఛాలెంజ్ చేస్తాం కాబట్టి, కరెక్ట్ చేయడానికి మేము చేస్తాం కాబట్టి, కేసులు వేస్తాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఇప్పటికైనా మేల్కోండి. మీరు ఎన్నుకునే రాజకీయ వ్యవస్థలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయని తెలుసుకోండి. ఇంకా మీరు అదే మూస పద్ధతిలో ఉండి, ఇంకా మీరు కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, ప్రాంతాన్ని పిచ్చోళ్ళగా మీరు చేసుకుంటూ ఉంటే, మీరు గతంలో చెప్పారు ప్రజలందరూ కూడా ఏమని, ఎవరు గత్యంతరం లేక వీళ్ళకి మేము ఓట్లేస్తున్నామని చెప్పేసి. నిజంగా మీరు చేస్తున్నది చాలా తప్పు. మీరు కళ్ళు మూసుకొని బ్లైండ్ గా మీరు ఓట్లేస్తున్నారు. ఎందుకంటే మీ కంటికి కనిపించట్లేదా? బ్యాలెట్ పేపర్లో అంతమంది నామినేషన్లు వేస్తున్నారు. ఇండిపెండెంట్ ఎప్పుడు కనిపించలేదా మీకు? నేను స్ట్రైట్ గా క్వశ్చన్ వేస్తున్నా ప్రజలకి.
మీకు తెలిసి కూడా మీరు ఎందుకు ఓట్లేయట్లేదు? బికాస్ మీ గొడ్డలతో మీరే నరుక్కుంటున్నారు. బాధపడాల్సింది ఎవరు? మీరే. ఎవరొచ్చి కాపాడు మిమ్మల్ని? ఎందుకు? మీరు చేసుకున్న తప్పుని ఎవరు కాపాడతారు? విషం మింగేసిన తర్వాత డాక్టర్ మహా ఏం చేయగలుగుతారు? విషయాన్ని కక్కించగలుగుతారు, అంతేగాని మీ ప్రాణాలు డాక్టర్ కూడా సేవ్ చేయలేరు. ఎందుకు? విషయం మింగేశారు. అలాంటి రాజకీయ నేతలు ఉన్నారంటారా మీరు? ఇప్పుడున్న రాజకీయ నేతలు అంటే ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ అండి. మీరు అసలు ఏ పొలిటికల్ పార్టీకి వేయకండి. నేను అప్పీల్ చేస్తున్నది ఒకటే, బ్యాలెట్ పేపర్ లో 20-30 మంది నామినేషన్లు వేస్తున్నారు. దాంట్లో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అందరు ప్రొఫెషనల్స్ వేస్తున్నారు. యంగ్స్టర్స్ వేస్తున్నారండి. 23 సంవత్సరాల నుంచి 45 లోపల ఉన్న వాళ్ళు. ఇండిపెండెంట్ కు గుద్దండి ఎవరికొకరికి అక్కడ. అంతేగాని పార్టీల పేరు మీద అసలు ఒక 5 years అండి పార్టీలకు ఓట్ వేయకుండా ఇండిపెండెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి వేసేయండి. అందరు ఇండిపెండెంట్ వేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. వాళ్ళకు అప్పుడు మీకు ప్రజలకు పని చేయడానికి ఉంటారు వాళ్ళు. మీరు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మంచి నాయకులు రావట్లేదు, మంచి పొలిటీషియన్స్ రావట్లేదు, ఎలా వస్తారు? మీరు కదా ఛాన్స్ ఇవ్వాలి. కరెక్ట్. సరే, ఇప్పుడు ఈ మహానాడు అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అంటున్నారు కాబట్టి అరెస్ట్ విషయం పక్కన పెడితే మీరు చెప్పిన విధంగా మహానాడు కోసం ఏం చెప్తారు? మహానాడు అంటే ఏంటి? న్యూస్ ఫాలో అవ్వట్లేదు మీరు? తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఫాలో అవ్వట్లే? ఓ అదంటారా? ఓకే ఫైన్. కడపలో జరిగిన ప్రోగ్రామ్. ఓకే, దాని గురించి మీకు ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాలి నేను. మహానాడు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కోవిడ్ గైడ్ లైన్స్ అని చెప్పేసి అని హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్ లైన్స్ ఉన్నాయి అని చెప్పేసి అని హర్ష కుమార్ గారు కంప్లైంట్ చేశారు. ఏమని? బాబు మహానాడు మీరు నడిపితే కోవిడ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆల్రెడీ కడపలో కేసెస్ ఉన్నాయని చెప్పేసి అని మీరు ఇలా చేస్తున్నారంటే, నేను కొంతమంది నా మీడియా మిత్రులతో మాట్లాడితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా మీడియా వాళ్ళకి కోవిడ్ల గురించి ఇప్పుడేం రిపోర్ట్ చేయకండి, మహానాడు ప్రోగ్రామ్ నడుస్తుందని చెప్పి చెప్పారంట. అందుకే వాళ్ళు రిపోర్ట్ చేయట్లా. మీడియాలో రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే బికాస్ వాళ్ళకి మీరు డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి రావట్లేదు. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, కాదు కంగారు పడకండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బీబీసీలో ఒక ఆర్టికల్ చూసాను నేను. గవర్నమెంట్ ఇంపోజిషన్ చేసిన గైడ్ లైన్స్ విత్డ్రా చేసుకునిందంట. ఎందుకు అంటే మహానాడు నడపాలిగా, లేకపోతే క్రైమ్ అవుతుంది కదా, వాళ్ళ మీద కేసులు పెట్టాలి మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? గుర్తుపెట్టుకోండి, మహానాడు అయిపోగానే ఇమీడియట్ గా కోవిడ్ గుర్తొచ్చేస్తుంది. జనాల్లో కోవిడ్ వచ్చిందని చెప్పేసి రిపోర్ట్లు వస్తాయి, న్యూస్ లో రిపోర్ట్లు వస్తాయి, దాని మీద మేము చేసామంటారు. నేను అదే అంటున్నా, ఇట్లా వాళ్ళ బెనిఫిట్ల కోసం చేసుకుంటే ఈ గవర్నమెంట్ గురించి, ఆ మహానాడు గురించి మనం ఏం మాట్లాడుకోవడానికి ఉంది? పాపం చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు నాకు, తినడానికి అక్కడ వెళ్తే కూడా అన్నం దొరకలేదంట. ఏం నడుపుతున్నారు వీళ్ళు? అక్కడ వచ్చిన జనాలకి మీరు ఫుడ్డే ప్రాపర్గా సప్లై చేయలేని వాళ్ళు, దాన్నే ప్రాపర్గా మీరు మేనేజ్ చేయలేని వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థని గవర్నమెంట్ నడుపుతారంటే ప్రజలు ఎలా నమ్మారో, ప్రజలు ఎలా ఓట్లేసారో ప్రజలకు వదిలేస్తారు. నేను చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ బాల గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.